హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అబ్రాడ్ అడ్వైస్. స్టూడెంట్స్, మనం ఈరోజు రష్యాలోని ట్వెర్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ వచ్చామండి. ఈ ట్వెర్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ అనేది ట్వెర్ సిటీలో లొకేట్ అయి ఉన్న యూనివర్సిటీ అండి. ఇది మాస్కో నుంచి 180 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉందండి. ఇది మాస్కోకి మరియు సెయింట్ పీటర్స్బర్గ్కి మధ్యలో ఉన్న యూనివర్సిటీ. మాస్కో నుంచి మనకి కనెక్టివిటీ చాలా ఈజీగా ఉంటుంది. అట్ ద సేమ్ సెయింట్ పీటర్స్బర్గ్ నుంచి కూడా చాలా ఈజీగా ఇక్కడికి కనెక్టివిటీ ఉంది. ఇక యూనివర్సిటీ విషయానికి వస్తే ఇది 1936లో స్టార్ట్ అయిన యూనివర్సిటీ అండి. ఇది కంప్లీట్ గవర్నమెంట్ యూనివర్సిటీ, ఆల్మోస్ట్ 8 years ఓల్డ్ గవర్నమెంట్ యూనివర్సిటీ. ఇది దీంట్లో మనకి డెంటిస్ట్రీ, ఫార్మసీ, నర్సింగ్, మెడికల్, ఇవన్నీ మెడికల్కి సంబంధించిన కోర్సెస్ ఉన్న యూనివర్సిటీ అండి. చాలామంది ఇండియన్ స్టూడెంట్స్ చదువుతున్న యూనివర్సిటీస్లో ట్వెర్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ కూడా ఒకటండి. ఎందుకంటే ఇక్కడ నుంచి మనకి ఎఫ్ఎంజీఈ పాస్అవుట్ చాలామంది అయ్యారు స్టూడెంట్స్. పర్సంటేజ్ కూడా చాలా బాగుంది. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇక్కడ నుంచి మనకి ఇండియాలో ఎఫ్ఎంజీ ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి ఆ తర్వాత ఇండియాలో ప్రాక్టీస్ చేస్తున్నారు. కొంతమంది డిఫరెంట్ కంట్రీస్లో పీజీ కూడా జాయిన్ అయ్యి వాళ్ళ పీజీస్ కూడా కంప్లీట్ చేసుకున్నారండి. అంటే చాలా ఓల్డ్ హిస్టరీ ఉన్న యూనివర్సిటీ, ప్లస్ ఇండియన్ స్టూడెంట్స్కి టీచ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్న యూనివర్సిటీ అండి ఇది. ఇక ఈ యూనివర్సిటీ ఫీజు విషయానికి వస్తే ఇది 3,50,000 రూబుల్స్ పర్ ఇయర్ ఫీజు అండి. అది కాకుండా మనకి హాస్టల్ ఒక 15,000 రూబుల్స్ అరౌండ్ ఉంది. అది గవర్నమెంట్ హాస్టల్. ఇక ప్రైవేట్ హాస్టల్ అయితే మినిమం ఒక 60,000 to 70,000 పర్ ఇయర్ ఉంటుందండి రూబుల్స్. ఆ తర్వాత ఇంకా ఫుడ్, అదర్ ఎక్స్పెన్సెస్ అన్నీ వేసుకున్నా కూడా ఓవరాల్గా ఒక 4.5 lakhs బడ్జెట్ అవుతుందండి మీకు. కాలేజ్ ఫీజు, హాస్టల్, ఫుడ్ అంతా కలుపుకుంటే అంటే మొత్తం మీద ఒక 25 to 27 lakhs బడ్జెట్లో మీకు యూనివర్సిటీ ఫీజు, హాస్టల్, ఫుడ్, ట్రాన్స్పోర్టేషన్, వీసాలు, ఎవ్రీథింగ్ ఇందులో మీకు కంప్లీట్ అవుతాయి. ఇక ఈ యూనివర్సిటీ రికగ్నిషన్స్కి వస్తే ఈ యూనివర్సిటీ ఇక్కడ మన రష్యాలో ఉన్న మెడికల్ యూనివర్సిటీస్లో టాప్ 10 యూనివర్సిటీస్లో ఒక యూనివర్సిటీ అండి. ప్లస్ ఇక్కడ మనకి ఈసీఎఫ్ఎంజీ కానీ, ఫైమర్, WHO, ఆ తర్వాత మన ఎన్ఎంసీ, ఎంసీఐ ఇట్లాంటి మన ఒక మెడికల్ యూనివర్సిటీకి మన ఇండియన్ స్టూడెంట్స్ చదవడానికి కావాల్సిన అన్ని అక్రిడిటేషన్స్ ఉన్న యూనివర్సిటీ అండి. కాబట్టి డెఫినెట్గా మనం ఈ యూనివర్సిటీని కన్సిడర్ చేయొచ్చు రష్యాలో చదవాలి అనుకుంటే. బడ్జెట్ కూడా మనకి ఫ్రెండ్లీగా ఉంటుంది కాబట్టి ఈజీగా ఉంటుంది. ప్లస్ ట్వెర్ సిటీ కూడా చాలా పెద్ద సిటీ అండి. ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది కాబట్టి మీరు ఇక్కడ ఈజీగా సర్వైవ్ అవ్వచ్చు. ఇక ఈ యూనివర్సిటీ హాస్పిటల్స్ విషయానికి వస్తే ఈ యూనివర్సిటీకి మొత్తం ఒక 8 హాస్పిటల్స్ ఉన్నాయండి. ఈ 8 హాస్పిటల్స్ టీచింగ్ హాస్పిటల్స్. అంటే మనకు అక్కడ క్లినికల్ రొటేషన్స్తో పాటు కొన్ని క్లాసెస్ కూడా అక్కడ జరుగుతాయి. ఇది మీకు వెనక కనిపిస్తున్న బిల్డింగ్ ఏదైతే ఉందో ఇది మెయిన్ క్యాంపస్. ఇది కాకుండా కూడా వీళ్ళకి హాస్పిటల్స్లో కూడా క్లాస్ రూమ్స్ ఉన్నాయి. ప్లస్ వీళ్ళ టీచర్స్ కూడా ఫుల్ టైం డాక్టర్స్ కాబట్టి మనకి రియల్ టైమ్గా ఎగ్జాంపుల్స్తో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దానివల్ల స్టూడెంట్స్కి చాలా మంచి ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది. ఇవన్నీ దీనికి ఉన్న అడ్వాంటేజెస్ అని చెప్పచ్చు. ప్లస్ ఇక్కడ మనకి వెదర్ వచ్చేసి మీకు తెలుసు రష్యా మొత్తం సేమ్ వెదర్. ఇది కూడా మనకి ఆల్మోస్ట్ ఒక 2 to 3 months స్నో ఉంటుంది. ఆ తర్వాత స్లోగా ఇప్పుడున్న వెదర్ మీకు ఏదైతే కనిపిస్తుందో ఈ వెదర్ స్టార్ట్ అయిపోతుంది. ఇట్లా మీకు ఒక 9 months ఈ వెదర్ ఉంటుంది. ఒక 3 months మాత్రం చల్లగా ఉంటుంది. ఆ టైంలో మనం కాస్త దానికి తగ్గట్టుగా జాగ్రత్తలు అవి తీసుకోవాలి. అంటే మీ జాకెట్స్ కానీ, షూస్ కానీ, గ్లౌజెస్, మంకీ క్యాప్స్ అవి వేసుకుంటే మనం ఎప్పుడైతే బయటకు వస్తామో అవన్నీ వేసుకొని వస్తే మనకి ఎలాంటి చలి వల్ల వచ్చే చిన్న డిసీజెస్ రాకుండా ఉంటాయండి. అదే మనం క్లాస్ రూమ్స్లో కానీ, హాస్టల్లో కానీ, హాస్పిటల్స్లో కానీ ఎక్కడైనా మనం నార్మల్గా ఉండొచ్చు. ఎందుకంటే వీళ్ళు రూమ్ హీటర్స్ అవి మెయింటైన్ చేస్తారు. 28 degrees ఉంటుంది కాబట్టి రూమ్ టెంపరేచర్ మీకు నార్మల్గానే ఉంటుంది. మీరు లోపల ఉన్నంతసేపు ఎలాంటి ఇబ్బంది ఉండదండి. వింటర్లో కాస్త బయటకు వచ్చినప్పుడు మాత్రమే చల్లగా ఉంటుంది కాబట్టి దానికి మనం ప్రికాషన్స్ అవి తీసుకోవాలి. ఇక ఎడ్యుకేషన్ విషయానికి వస్తే ట్వెర్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో మీకు బెస్ట్ ఎడ్యుకేషన్ దొరుకుతుందండి. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళంతా చాలా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, అంతా PhD డాక్టర్స్ కాబట్టి వీళ్ళు మీకు మంచి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ. ఆ తర్వాత ఇక్కడ వీళ్ళకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా అడ్వాన్స్డ్, లేటెస్ట్ ల్యాబ్స్ కానీ మనకి ఇప్పుడు ఈవెన్ అనాటమీ కూడా రియల్ కెడావర్స్ మీద ఇట్లా వీళ్ళు చూపించడం అదంతా జరుగుతుంది. కాబట్టి స్టూడెంట్స్ కూడా అండర్స్టాండింగ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ప్లస్ వీళ్ళ లైబ్రరీ కూడా చాలా పెద్ద లైబ్రరీ ఉందండి. మనకి మెడికల్ బుక్స్ మొత్తం అందులో ప్రొవైడ్ చేస్తారు. మనకు కావాల్సిన బుక్స్ అన్నీ ఆ లైబ్రరీలో తీసుకొని మనం హ్యాపీగా అక్కడ చదువుకొని మళ్ళీ రిటర్న్ చేసేయచ్చు. ఇట్లా మీకు అంటే ఫెసిలిటీస్ విషయంలో చాలా బాగుంటుందండి. ప్లస్ వీళ్ళకి పెద్ద గ్రౌండ్ కూడా ఉంది, ఇండోర్ గ్రౌండ్ అండ్ అవుట్డోర్ కూడా.
మీకు ఏదైనా స్పోర్ట్స్ కానీ గేమ్స్ కానీ ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మీరు అలాంటి వాటిలో పార్టిసిపేట్ చేయొచ్చు. జిమ్ విషయానికి వస్తే వీళ్ళకి యూనివర్సిటీలో జిమ్ కూడా ఉందండి. మీరు కావాలంటే మెంబర్షిప్ తీసుకొని అందులో కూడా జాయిన్ అవ్వచ్చు. అది కూడా ఒక మంచి అడ్వాంటేజ్. ఇక్కడ షాపింగ్ విషయానికి వస్తే ఇక్కడ చాలా పెద్ద పెద్ద మాల్స్ ఉన్నాయండి ఈ సిటీలో. కాబట్టి మనకి ఏదన్నా కొనుక్కోవాలి అనుకుంటే మనం వెళ్ళి పర్మిషన్ తీసుకొని వెళ్ళి మనకు కావాల్సిన ఐటెం కొనుక్కోవచ్చు. కాకపోతే ఏంటంటే ఫస్ట్ ఇయర్లో మనకి తోడుగా ఎవరో ఒక సీనియర్ని ఇచ్చి పంపిస్తారు సేఫ్టీ గురించి. అది ఒక మంచి మనకి అడ్వాంటేజ్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే మనకి అంత లాంగ్వేజ్ అది రాదు కాబట్టి ఎవరైనా సీనియర్ ఉంటే మనకి ఈజీగా ఉంటుంది. ప్లస్ ఇక లాంగ్వేజ్ విషయానికి వస్తే ఇక్కడ వీళ్ళు ఇంగ్లీష్ ప్లస్ రష్యన్ రెండు మాట్లాడతారు. ఓవరాల్గా రష్యా మొత్తం ఉన్న సిచ్యువేషన్ అదే. కాబట్టి మనకి ఫస్ట్ ఇయర్ నుంచి ఒక సబ్జెక్ట్ ఉంటుంది రష్యన్ ఫస్ట్ ఇయర్లో. కాబట్టి అది మనం లోకల్ కమ్యూనికేషన్కి, రేపు పేషెంట్ ఇంటరాక్షన్కి కానీ ఇట్లా లోకల్గా మనం సర్వైవ్ అవ్వడానికి చాలా యూజ్ అవుతుంది. ఇక ట్వెర్ సిటీ విషయానికి వస్తే ట్వెర్ సిటీ చాలా పెద్దదండి. ప్లస్ ఇక్కడ మనకి చాలా ఇండియన్ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి, ప్లస్ ఇండియన్ గ్రాసరీ స్టోర్స్ కూడా ఉన్నాయి. కాబట్టి మనకి ఇండియన్ ఫుడ్ ఏదైనా మనం ఓన్గా ప్రిపేర్ చేసుకోవాలన్నా కూడా మనకి రైస్ కానీ మసాలాస్ కానీ వెజిటబుల్స్ కానీ అన్నీ దొరుకుతాయి. హ్యాపీగా మీరు ఇక్కడ అవి తీసుకొని ఇక్కడ మీరే ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్లస్ మీకు ఇండియన్ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఎప్పుడైనా మీరు సండేస్ కానీ అట్లా మీరు బయట వెళ్ళి తినాలంటే కూడా ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది. మన ఇండియా లాగానే స్విగ్గీ, జొమాటో ఇట్లాంటి యాప్స్ ఇక్కడ కూడా ఉన్నాయండి. కాబట్టి మీకు ఎప్పుడైనా కావాలి అని అంటే ఇండియన్ ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని కూడా మీరు ఇక్కడ తెప్పించుకోవచ్చు. అది కూడా ఒక మంచి అడ్వాంటేజ్ ఇక్కడ హాస్టల్ విషయానికి వస్తే ఇక్కడ 2 రకాల హాస్టల్స్ ఉన్నాయండి. ఒకటి యూనివర్సిటీ హాస్టల్ ఉంది, ప్లస్ ఇంకోటి ఇండియన్ హాస్టల్ ఉంది. మనకి యూనివర్సిటీ హాస్టల్లో వాళ్ళు మనకి ప్రతి రూమ్కి అటాచ్డ్ కిచెన్ ఇస్తారండి. మనం కావాలంటే అదే కిచెన్లో ప్రిపేర్ చేసుకొని మన ఇండియన్ ఫుడ్ అనేది అక్కడ తీసుకుని. ఇండియన్ హాస్టల్ విషయానికి వస్తే ఇండియన్ హాస్టల్లో మీకు కంప్లీట్గా మెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్లస్ సెల్ఫ్ కుకింగ్కి కూడా మనకు కావాల్సిన ఇండక్షన్స్ అవి ఉన్నాయండి, అవి యూటిలైజ్ చేసుకోవచ్చు. లేదంటే కూడా మీరు ఇక్కడ మెస్లో కూడా మీరు పే చేసుకొని ఇక్కడ మెస్లో కూడా తినచ్చు. లేదు నేను బయట ప్రైవేట్గా అపార్ట్మెంట్ తీసుకొని ఉంటాను అంటే కూడా ఫస్ట్ ఇయర్ ఒకటే హాస్టల్లో ఉండాల్సి ఉంటుందండి. ఎందుకంటే మనకి ఇక్కడ ఏం ఐడియా ఉండదు కాబట్టి ఫస్ట్ ఇయర్లో కంపల్సరీ హాస్టల్లో ఉండాలి. సెకండ్ ఇయర్ నుంచి కావాలంటే స్టూడెంట్ అపార్ట్మెంట్కి షిఫ్ట్ అయిపోయి సొంతగా అపార్ట్మెంట్లో కూడా మనం అపార్ట్మెంట్ అది మనం అంటే 3 to 4 మెంబర్స్ షేరింగ్లో మనం హ్యాపీగా ఇక్కడ సర్వైవ్ అవ్వచ్చు. రీజనబుల్ కాస్ట్లోనే అయిపోతుంది అది కూడా. ఇక సేఫ్టీ అండ్ సెక్యూరిటీ విషయానికి వస్తే ట్వెర్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ చాలా సేఫ్ అండి. ఎందుకంటే ఈ యూనివర్సిటీ కూడా మంచి సెంటర్లో ఉంది. దీని చుట్టూ అన్ని చాలా బిల్డింగ్స్ అవి చాలా ఉన్నాయి. అంటే ఏదో రిమోట్ ఏరియాలో లేదు, సిటీ హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉంది. ప్లస్ హాస్టల్స్ కూడా నియర్ బైనే ఉన్నాయి, అన్ని దగ్గర హాస్టల్స్ ఉన్నాయి. అది కూడా ఒక మంచి అడ్వాంటేజ్. ఇక లోకల్లో మీకు మామూలుగా తెలుసు రష్యాలో పెద్ద మనకి ఇండియన్స్కి వచ్చిన ప్రాబ్లం ఏం లేదు. రష్యన్స్ ఇండియన్స్తో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఏదన్నా మన లిమిట్స్లో మనం ఉండి మన టైమింగ్స్ మనం మెయింటైన్ చేసుకుంటే మాత్రం ఇక్కడ మనకి సెక్యూరిటీ విషయంలో వచ్చిన ప్రాబ్లం అయితే ఏం లేదండి. ఇక యూనివర్సిటీ సేఫ్టీ విషయంలో వస్తే మనకి ఇక్కడ వీళ్ళు ఒక ఐడి కార్డు ప్రొవైడ్ చేస్తారండి, స్మార్ట్ కార్డు. అది మనం ట్యాప్ చేస్తే మాత్రమే గేట్ ఓపెన్ అవుతుంది. అప్పుడు మాత్రమే మనం యూనివర్సిటీలోకి ఎంటర్ అవ్వగలుగుతాం. సేమ్ హాస్టల్లో కూడా అలాగే మనకి స్మార్ట్ కార్డు అనేది కంపల్సరీగా ఇక్కడ వాడతారు. కాబట్టి అంటే అన్నోన్ పర్సన్స్ మన హాస్టల్స్లో కానీ యూనివర్సిటీలో కానీ ఎంటర్ అవ్వడానికి ఛాన్స్ లేదండి. అదొక మంచి సేఫ్టీ మెజర్మెంట్. ప్లస్ వీళ్ళు కంప్లీట్గా అన్ని చోట్ల సీసీ కెమెరాలు యూజ్ చేస్తారు, హాస్టల్ కానీ ప్లస్ ఈవెన్ యూనివర్సిటీలో కానీ. కాబట్టి ఎలాంటి ఇక్కడ అన్నెసరీ థింగ్స్ అనేది ఇక్కడ ఉండవండి. మనకి సేఫ్టీ సెక్యూరిటీ విషయంలో చాలా బాగుంటుంది ఇక్కడ. ఫర్దర్ ఎడ్యుకేషన్ విషయానికి వస్తే మీరు ట్వెర్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో MBBS కంప్లీట్ అయిన తర్వాత మీరు కావాలనుకుంటే USMLE రాసి US వెళ్ళొచ్చు, లేదంటే ప్లాబ్ ఎగ్జామ్ రాసుకొని UK వెళ్ళొచ్చు, లేదంటే FMG రాసి ఇండియాలో కూడా మీరు పీజీ జాయిన్ అవ్వచ్చు. ఇట్లా మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్న యూనివర్సిటీ అండి ఇది. ఇక్కడ మీకు కావాలంటే లోకల్లో కూడా FMG కోచింగ్ దొరుకుతుంది, ప్లస్ USMLE కోచింగ్, ప్లాబ్ కోచింగ్, ఇట్లా అన్నీ మీకు డిఫరెంట్ కోచింగ్స్ అన్నీ దొరుకుతున్నాయండి. కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు ఇక్కడ ఫర్దర్ ఎడ్యుకేషన్ గురించి కూడా. ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే లోకల్గా మీకు మెట్రోస్ ఉన్నాయి, ఆ తర్వాత ఇక్కడ ట్యాక్సీస్ దొరుకుతాయి. మనకి ఇండియాలో ఊబర్ లాగానే ఇక్కడ హ్యాండెక్స్ అని ఒక యాప్ ఉంది, దాని ద్వారా మీరు ఈజీగా ట్యాక్సీ బుక్ చేసుకోవచ్చు. లేదు అంటే మనకి గవర్నమెంట్ బస్సెస్ ఉన్నాయి, ట్రామ్ ఉంది, ఇట్లా అన్ని మల్టిపుల్ మనకి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ఉన్నాయండి. చాలా రీజనబుల్ కాస్ట్లో మనం ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అది చేసుకోవచ్చు. ఆ తర్వాత మనకి ఇండియాకి కనెక్టివిటీ విషయానికి వస్తే ఇది మాస్కో నుంచి 200 కిలోమీటర్స్ లోపే ఉంది కాబట్టి మనం ఈజీగా 1.5 అవర్లో బై ట్రైన్ ఇక్కడికి రీచ్ అవ్వచ్చు అండి. అంటే మనం మాస్కో వరకు ఫ్లైట్లో వచ్చినా మాస్కో నుంచి ఇక్కడికి మనం ఒక 180 కిలోమీటర్స్ అంటే ఆల్మోస్ట్ క్యాబ్లో అయినా కూడా లేదంటే ట్రైన్లో కూడా మనం ఈజీగా ఇక్కడికి రావచ్చు. అలాగే మనకి ఇక్కడ కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, మనకు కావాలంటే ఇక్కడికి కూడా మనం టికెట్స్ చేసుకోవచ్చు. జనరల్గా మ్యాక్సిమం స్టూడెంట్స్ మాత్రం మాస్కో వచ్చి మాస్కో నుంచి బై
లోకల్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే కొంచెం కాస్టింగ్ విషయంలో మనకు అది చాలా రీజనబుల్గా ఉంటుంది. ఇంకా మా సర్వీసెస్ విషయానికి వస్తే మేము మీకు అడ్మిషన్ దగ్గర నుంచి టోటల్ కోర్స్ కంప్లీట్ అయ్యేంత వరకు కంప్లీట్గా మా సపోర్ట్ ఉంటుందండి. అంటే మీ అడ్మిషన్ టైంలో మీకు డాక్యుమెంటేషన్ చేసి పెట్టడం కానీ, అప్లికేషన్స్ సబ్మిషన్ చేయించడం, అడ్మిషన్ లెటర్ తెప్పించడం, ఆ తర్వాత మీకు ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేయించడం, ఎగ్జామ్ అయిన తర్వాత ఇన్విటేషన్ తెప్పించడం, ఇన్విటేషన్ అయిన తర్వాత వీసా, ఆ తర్వాత మీకు ఇక్కడికి ట్రావెల్ గైడెన్స్ ఇవ్వటం, ఆ తర్వాత మీతో పాటు మా పర్సన్ ఎవరైనా ఒకళ్ళు ఇక్కడికి రావటం, ఇక్కడ వచ్చిన తర్వాత మీకు ఇక్కడ హాస్టల్ అకామిడేషన్స్ కానీ, ఐడి కార్డ్స్ కానీ, యూనివర్సిటీ అడ్మిషన్ కానీ, ఫీజ్ పేమెంట్స్ కానీ, ఇట్లా మీకు ఇన్సూరెన్స్ కానీ, టీఆర్సీ కానీ, ఇట్లా టోటల్ వర్క్లో మేము మీకు హెల్ప్ చేస్తామండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మా అబ్రాడ్ అడ్వైజ్ టీమ్ మీతోని ఉండి మీకు ఇక్కడ మేము టోటల్ సపోర్ట్ ఇస్తాము. ఇక్కడ మాకు డెడికేటెడ్గా ఎంప్లాయీస్ ఉన్నారండి త్వర్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో స్టూడెంట్స్ని టేక్ కేర్ చేయడానికి. ప్లస్ హాస్టల్లో కూడా హాస్టల్ వార్డెన్స్ ఉన్నారండి. వాళ్ళు కూడా అంటే ఇండియన్ హాస్టల్కి వచ్చేసి మన ఇండియనే వార్డెన్. కాబట్టి మీకు ఫుల్గా అంటే సేఫ్టీ, సెక్యూరిటీ కానీ, గైడెన్స్ కానీ మీకు కంప్లీట్గా అబ్రాడ్ అడ్వైజ్ ద్వారా దొరుకుతుందండి. మీరు త్వర్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా అబ్రాడ్ అడ్వైజ్ని మీరు కన్సల్ట్ అవ్వచ్చు. మాకు హైదరాబాదు, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి ఈ 4 సిటీస్లో బ్రాంచెస్ ఉన్నాయండి. మీకు ఏది నియరెస్ట్ బ్రాంచ్ అవుతుందో మీరు దాన్ని అప్రోచ్ అవ్వచ్చు. ఇంకా ఇదే కాకుండా మీకు ఇంకా ఆన్లైన్లో ఏమన్నా కౌన్సిలింగ్ కావాలన్నా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, ఇట్లాంటివి ఏదన్నా కూడా మీరు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి మీరు కాల్ చేస్తే మీకు మేము ఆన్లైన్ కౌన్సిలింగ్ ఇస్తామండి, ఆన్లైన్ గైడెన్స్ ప్రొవైడ్ చేస్తాము. తర్వాత కూడా ఇంకా మాకు ఇక్కడ ఆల్రెడీ చదువుతున్న స్టూడెంట్స్ చాలామంది ఉన్నారండి. మీరు అంటే ఇంకా మీకు డౌట్స్ ఉన్నాయి, స్టూడెంట్స్తో మాట్లాడి క్లారిఫై చేసుకుంటాను అంటే మీరు మమ్మల్ని కాంటాక్ట్ అయితే మేము ఆల్రెడీ చదువుతున్న స్టూడెంట్స్ నెంబర్స్ ప్రొవైడ్ చేస్తామండి. మీరు వాళ్ళతో మాట్లాడి మీకున్న డౌట్స్ మొత్తం క్లారిఫై చేసుకొని మీరంతా ఓకే అయిన తర్వాత మాత్రమే అడ్మిషన్ తీసుకోవచ్చు. ఇక సర్వీసెస్ విషయానికి వస్తే మాకు ఇక్కడ ఫుల్ టైమ్ ఎంప్లాయీ ఉండడం వల్ల మీకు 24/7 మీకు ఎలాంటి సర్వీస్ కావాలన్నా మేము అవైలబుల్ ఉంటామండి. అంటే స్టూడెంట్స్కి ఎలాంటి ఏమన్నా హెల్త్ ఇష్యూస్ వచ్చినా, లేదంటే ఏదైనా డాక్యుమెంటేషన్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా, ఇంకేదైనా పర్సనల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా మేము 24/7 అవైలబుల్ ఉంటామండి. కాబట్టి మీకు ఎలాంటి చిన్న ఇష్యూ ఉన్నా మేము సార్ట్అవుట్ చేయగలుగుతాం ఇమీడియట్గా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.